నల్లమల్లలో మీరున్న సమయంలో సార్ సాంబశివుడు అన్నతో ఎక్కువగా ఉండేవారు కాబట్టి అవును. ఆయన మీద అటాక్ చేయడానికి చాలా రకాలుగా దాడులు జరిగాయి కదా, ఎక్స్చేంజ్ అవును ఆఫ్ సార్. ఫైర్లు. ఒకటి తప్పించుకున్నారు ఏమైనా, ఒకటని గుర్తుందా ఎవరు సాంబశివుడా మేమా? మీరు? నేనా అని సార్? ఆయనతో పాటు ఉన్న సమయంలో సార్ ఒకటి చెప్పండి. ఇది మన కొండనాల నుంచి బిల్లకల్ అడవులు సార్. బిల్లకల్ దగ్గర గుట్ట ఉంటుంది పైన, చెరువు మీద, రుసుల చెరువు మీద ఉంటుంది ఒక గుట్ట. ఆ రుసుల చెరువు మీద ఈవినింగ్ అయి ఫుల్ బ్యాచీలు. ఈవినింగ్ అయింది, ఒక కామ్రేడ్ ఏం చేసి చాలా ఛాయ్ పిచ్చాయి కామ్రేడ్కు. ఇక వచ్చేసి మొత్తం కట్టెలు ఇడిచేసి ఛాయ్ పెడుతున్నాడు. ఆ టైంలో నేనేం చేసిన అంటే, నేను అప్పటికి 1+1 కమాండర్. నేను వెళ్ళిపోయి మొత్తం అన్నీ ఇంత కటింగ్ పేపర్ తీసుకొని పోయినా. వాళ్ళు చదువుతుంటే నేను బయటికి ఎట్లా పోయినా, వాష్రూమ్కి పోయినా. వెపన్ పెట్టుకొని వస్తారు. వెపన్ పెట్టుకొని వస్తుంటే ఏందబ్బా వీళ్ళు నల్గొండలా మనోళ్ళ అని చెప్పేసి నేను చూసేసిన. 2 అక్కలు సెంట్రీలు ఉండరు. అక్కలు కొద్దిగా ఏదో టెన్షన్ పడ్డరు, డౌన్ అయిపోయారు. కూర్చున్న వాళ్ళు డౌన్ అయిపోయారు, అట్లే పండుకున్నారు. ఎందుకు పండుకున్నారు అబ్బాయిలు అని చెప్పేసి నేను చూసే వరకు 5 మంది మంచిగా వస్తారు, పోలీసు వాళ్ళు ఇన్సాస్లు వేసుకొని వస్తారు. మాకే నల్గొండలో ఏపీటీ ఉన్నది, కానీ ఈడ కాదు కదా ఏపీటీ, ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. వచ్చేసి ఎమ్మటే ఫైర్ అని గట్టిగా కాసిచ్చేసిన, ఎమ్మటే ఫైర్ చేసేసిన. సాంబశివుడు, రమాకాంత్ వీళ్ళంతా రిట్రీట్ అయ్యారు. నేను ఒక్కదానే అయిపోయినా. అక్కడికి సెంట్రీ పండుకుంది. ఎమ్మటే నా మీద అటాక్ చేసేసారు. 5 మంది వెపన్స్తో మొత్తం నా మీద తూటాలు గుర్చేసినాయి. ఎమ్మటే గాయం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు ఇంకా ఉంది బుల్లెట్. ఇక గాయాలైనాయి. ఇక అందరు వారిపోయారు, ఒక 3 ఉన్నారు, నన్ను తీసుకుపోయారు. ఇంకా మా ఎమ్మటే మొత్తం బ్లడ్. మా కామ్రేడ్స్ 2 ఉన్నారు నా ఎమ్మటి, జెంట్స్ కామ్రేడ్ 2. ఇంకా అన్నలు తీసుకుపోతుంటే ఆ అన్నలు ఎమ్మటే నేను పోతుంటే నా ఎమ్మటే బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ ఎమ్మటే వచ్చేసారు పోలీసులు. అప్పుడు ఒక 8 రోజులు మేము డివైడ్ అయిపోయినాం, ఎక్కడోళ్ళం అక్కడ డివైడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్, అన్ని ఎన్కౌంటర్లు చాలా, కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషల్ సార్. ఎందుకు అంటే ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయారు, నాకు గాయమైంది. ఇక సాంబశివుడు ఎట్లా దిగిరు, అన్ని ఊర్లలో బ్యాచీలు అంటే పెంటలల్లా అంతా ఏంటిది చింతకాయలు కలుసుకొని తిన్నాం సార్. తర్వాత మన బియ్యం నానబెట్టుకొని, ఆ ఎమర్జెన్సీ బాటిల్ ఉంటే మాకు ఎమర్జెన్సీకి ఇక్కడ, అందులో బియ్యం నానబెట్టుకొని తినేసినాం. 2 days అయింది, సాధ్యం అయితే లేదు. పైన చార్సిన మేడం హెలికాప్టర్లో కుమింగ్ చేస్తుంది. అప్పటికి ఒక ఎన్కౌంటర్ అయింది, బొమ్మనపల్లి అతను సీన్ అని కామ్రేడ్ చచ్చిపోయిండు. ఇక ఫుల్ బ్యాచ్లు సార్, ఎక్కడ పోయినా బ్యాచ్లు. ఇక నాకు సాయంత్రం వరకు మొత్తం ట్రీట్మెంట్ చేసేసారు. మళ్ళీ తెల్లారి ట్రీట్మెంట్ చేసేసి బ్లడ్ కంట్రోల్కి వచ్చేసింది. ఒకటే చెప్పేసిండు, ఏం చెప్పిండంటే నీవేం చేస్తావో బ్యాచ్లు మొత్తం రిట్రీట్ కావాలని చెప్పేసి నాకు చెప్పేసిండు సాంబశివుడు. సరే చలో అని చెప్పేసి నా ఎమ్మటి ఒక మురళి అనే అన్న ఉన్నాడు, వచ్చిండు అన్నాడు. మురళి, నేను, నా సభ్యుడు రాజాని 3 కలిసేసి వచ్చినాం. ఇక వచ్చేసి కొన్ని యాక్షన్లు చేసినాం. ఎక్కడ? పెద్ద కొత్తపల్లి. దానికి రివర్స్ చేస్తే బ్యాచ్లు ఇక్కడ అదవుతారని చెప్పేసి పిలిపించుకోవడానికి బ్యాచ్లు ఇక్కడ అటాక్ అయింది. యాక్షన్ చేయాలనే డెసిషన్ ఎవరిది, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సాంబశివుడు. ఎవరెవరి మీద చేయాలండి? పొలిటికల్ టీడీపీ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు. ఏం చేస్తారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎంపీపీనే ఆయన, బహుశా ప్రేమ్ ప్రకాష్. ఆయన నేరం చేశాడా లేదా పార్టీ నిర్ణయం మేరకేనా? పార్టీ నిర్ణయం, పదవిలో ఉంది కాబట్టి, గవర్నమెంట్ పదవిలో ఉన్నాడు కాబట్టి. ఎన్ని గంటలప్పుడు చేశారు యాక్షన్? ఎన్ని గంటలకా? పొద్దుగాల 12 గంటలకు, మిట్ట మధ్యాహ్నం. కానీ పోలీసులకు మీరంటే ఎందుకు అంత అప్పుడు హడలు ఉండేది? నాకు తెలియదు, నాకైతే తెలియదు, కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో అయితే. రజిత టార్గెట్ అని ఒక టీమే తిరిగేది కదా? అవును సార్, టీమే కదా సార్. రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేటలో మజీద్ సిఐ అని 200 ఫోన్లు ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నాడు మజీద్ సార్, డిఎస్పీ. ఎక్కడ? హైదరాబాద్లో చేస్తుండు. నా కోసం స్పెషల్గా పంపించిండు. ఎందుకు 200 ఫోన్లు? ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టరే రజిత అక్క, అంతే ఇచ్చేసిండు. ఎక్కడ కూడా అది కాలే. పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు కానీ, మీరు కానీ, తర్వాత కృష్ణన్న కానీ, రమాకాంత్ ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచుల సహకారమైనా లేదు? ప్రజలు ఇంపార్టెంట్.
ప్రజలతో మమేకమైతే ఎవరైనా ఓడిపోతారు. ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడపురుగులం ఇస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక నేను తిరిగే క్రమంలో బాగా టార్గెట్ చేసినాను, మామూలు టార్గెట్ చేయలే. ఇక ఏమంటారు దాని బ్యాచీలు రకరకాల ఎదురుపడి పీకులాడుకున్నాను గలీజ్గా. అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. నేను ఎందుకు ఎవరు ఏ బ్యాచ్? పోలీసులు. నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా. వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి? అసలు యాక్చువల్గా మా పార్టీలో మావోయిస్ట్ పార్టీ అని అనొద్దు గలీజ్గా. మావోయిస్ట్ పార్టీలో గలీజ్గా మాట్లాడదు. ఈ క్రమంలో అతను అంటుంటే, పోలీస్ అంటుంటే నేను కూడా వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎందుకు తిట్టుకోవడం ఎందుకు వచ్చింది అంతవరకు? ఎందుకు వచ్చిందంటే నేను ఇట్లా ముఖం కడుగుతుంటున్నా. ఒకటైంది సార్, ఫుల్ జ్వరం వచ్చింది. ఇట్లా ముఖం కడుగుతున్నా, లేచి అమ్మలు వస్తా అమ్మ అన్న చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది. అమ్మలు వస్తున్న క్రమంలో ఇట్లా ముఖం కడిగి ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడి వరకు వచ్చినాయి, సేమ్ షెడ్ వరకు వచ్చేసినాయి. అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి, షాము ఏం పోలీసులు లేకురా అన్న. ఏం కామ్రేడ్ అన్నా, కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు. నేనేం చేయాలి? నేను జ్వరం మొత్తనున్నా. లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి. ఆ బ్యాచ్ మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఒక ఎంత 8-9 ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది, గోతిలో దుంకేసిన. ఇక్కడ పోయింది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అటు వాగానే ఇట్లా లేచిన. ఇంకా బూతులను తిట్టుకుంటే ఏమంటారు, ఫైర్ చేయలే వాళ్ళు. ఫైర్ చేస్తే పడిపోయేదాన్ని. వాళ్ళు నేను కనీసం ఒక 6 కిలోమీటర్ రన్నింగ్ సార్. 6 కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు. ఫస్ట్ టైం అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు. అట్లా రన్నింగ్ చేసిన. పరిగెడుతూ బూతులు తిడుతూ పరిగెట్టారు. ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన. ఆడ తప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా. ఇంకొక ప్లేస్కి పోయి వర్షాన్ని ఉంటే ఆ వర్షాల వైపు వర్షాన్ని ఎర్జి ఉంటుంది కదా ఒడ్డు, ఆ ఒడ్డు పక్కల వండుకున్న వర్షాన్ని స్టార్ట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుక్కుంటాడు పోలీస్ ఆయన ఉడక బోర్ కాడ. ఏందబ్బా అని ఇట్లా చూస్తే అట్లే అనికి పండుకున్నా. ఏమనుకోలే, వెపన్ తీసుకుని పెట్టుకుని ఇట్లనే అనికి పండుకున్నా. ఆయన ఏమనలే, ఆయన కడుక్కుంటుండు, వేసి కడుక్కుంటుండు. నేనేం చేస్తున్నా, వెపన్ ఇట్లా ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా. అంతే, తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంతే, వాళ్ళకైనా చిక్కొద్దు మనం. అది మా పార్టీ బాగా చెప్పారు. నన్ను చూడలే. ఈయనొక్కడు ఇతను వచ్చి అక్కడ కనుమ బ్యాచ్ ఉంది, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే కొద్దిగా అసలు ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే 4-5 days అయింది. అన్నం లేదు, ఫుల్ ప్లేను. ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలంలో. ఇంకా తినేసిన. మళ్ళీ మార్నింగ్ లేచిన. మళ్ళీ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే ఐనూలు పక్కకి వెళ్ళిన సార్. ఐనూలు మధ్యలో ఆ క్రమంలో అక్కడ ఏనపోటు వచ్చేస్తారు. అప్పుడు కూడా ఏం చేయాలని అర్థం కాలే. ఆ ఏనపోటు వస్తుంటే ఏం చేసిన, బుడ్డ విషయం ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు. వాళ్ళతో పాటు అట్లే బుడ్డశని వీక్కుంటా ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన. స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు తీసి దాని మీద పడేసిన. అయిపోయాయి. వాళ్ళు ఎవరో చెలుకోలు అనుకున్నారు. ఆ కొనాక అడిగింది. నేను ఇక్కడ మళ్ళీ ఇంకా బుడ్డశని వీక్తున్నా.